హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ వచ్చేసి టాపిక్ సింపుల్గా హెయిర్ స్టైల్ చూపిస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఓకేనా? పాపడి తీసుకొని హెయిర్ స్టైల్కి ముందుగా పాపడి తీసేసుకోండి. అటు సైడ్ ఇటు సైడు పాపడి మిడిల్లో ఉంటుంది కదా, ఆ సైడ్ పాపడి దగ్గర నుంచి ఈ సైడ్ పాపడి వరకు తీసేసి శుభ్రంగా దువ్వుకొని నీట్గా కనిపిస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఆ పాపడిని ఒక పాయలు లాగితే గట్టిగా ఆ పాపడి కనిపిస్తుంది మనకి. మనం పైన మళ్ళీ క్లిప్ పెట్టుకోవాలి. క్లిప్ కూడా అలా దువ్వుకుంటే పాపడి కూడా మనం తీసినప్పుడు కరెక్ట్ వేవ్ ఆఫ్లో అది దూదుంటే కనిపిస్తుంది మీ పాపడి. అలా కనిపించేటట్లు నీట్గా తీసుకోండి 1 by 1. అప్పుడు పాపడి స్ట్రైట్గా కూడా కనిపిస్తుంది, మిడిల్లో కూడా పాపడి కనిపిస్తుంది మనకి. అప్పుడు లుక్ బాగుంటుంది చూడండి. అలా క్లిప్ పెట్టేసేది. తర్వాత ఈ సైడ్ మిగిలిపోయినాయి కదా ముందల హెయిర్ 2 సైడ్ తీసినవి, అది కూడా దువ్వి నీట్గా మెలిపెట్టండి. హ్యాండ్స్తో సింపుల్గా పెట్టుకోండి. మీకు పఫ్ స్టైల్ కావాలంటే పఫ్ స్టైల్ కూడా మెలిపెట్టి ఇట్లా పైకంటే పఫ్ స్టైల్ వస్తుంది. నాకు పఫ్ స్టైల్ అంటే నచ్చదు, అందుకని సింపుల్గా అట్లా పెట్టేస్తున్నాను, ఓకేనా? మీకు ఎలా మోడల్ కావాలంటే అలా మోడల్గా పైకంటే పఫ్ వస్తుంది, కిందకంటే నార్మల్గా ఉంటుంది, ఓకేనా? సైడ్న పఫ్ ఫినిష్తో పెట్టేసేయండి. సైడ్ క్లారిటీగా ఉంటుంది, ఓకేనా? అటు ఇటు రెండు పెట్టేసుకోండి. స్ట్రిక్ట్గా నిలబడి ఉంటుంది. అట్లా దువ్వుకోండి, ఓకేనా? ఈ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్. హెయిర్ని ఒకసారి దువ్వి మెలిపెట్టండి, చేతులు పెట్టి అట్లానే తిప్పండి, ఓకే? కొంచెం లూజ్ వదిలితే ఇంకా అదే పఫ్ వస్తుంది. కొంచెం గట్టిగా లాగి ఇక్కడ టిక్ టాక్లు పెట్టేస్తే పక్క ఫినిష్లో బిర్రుగా ఉండిద్ది, అంతే. ఒకసారి చూడండి నేను వేసిన హెయిర్ స్టైల్ ఎలా ఉందో, అంతే. చూసారా ఫ్రెండ్స్? ఓకేనా? తర్వాత ఏం చేస్తారంటే ఇరబోసేసుకోండి హెయిర్ స్టైల్, లేదంటే జడ వేసేసుకోండి. ఇరబోసిన దానికన్నా జడ వేసుకుంటే ఆ లుక్ బాగుంటుంది. చూడండి ఒకసారి. ఇరబోసింది కూడా చూపించాను కదా, ఇప్పుడు హెయిర్ కూడా అల్లింది కూడా చూపిస్తా చూడండి, ఓకేనా? ఇరబోసాను ఇప్పుడు అల్లుతున్న పాయలు. మీరు ఎలా నార్మల్గా జడ వేసుకుంటారో అలా అల్లేసుకోండి, ఓకేనా? అల్లేసుకొని నెక్స్ట్ కింద రబ్బర్ పెట్టేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి మీరు ఫ్రెండ్స్. మరేంటి ఇలాంటి వీడియోస్ కావాలంటే మాకు లైక్స్ కావాలి కదా ఫ్రెండ్స్. లైక్ చేస్తే నెక్స్ట్ వీడియో కామెంట్ చేసిన వెంటనే మీకు వీడియో చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? అలా అల్లేసుకున్నాక స్టైల్గా ఉంటుంది. కింద రబ్బర్ పెట్టేసుకోండి, మీ ఇష్టం. రబ్బర్ పెట్టుకొని క్లిప్ పెట్టుకొని, నేనైతే రబ్బరే పెడతా, బ్లాక్ రబ్బర్ పెట్టేసుకున్నాక మీ దగ్గర ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ని పెట్టుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? నా దగ్గర అయితే ఫ్లవర్స్ ఉన్నాయి, సో ఆ ఫ్లవర్స్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి, ఓకేనా? ఆ ఫ్లవర్స్ కూడా ఇది చూపిస్తాను, అట్లా పెట్టేసేయండి, ఓకేనా? మీ దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి కదా, నా దగ్గర రోజ్ ఫ్లవర్, చామంతి ఫ్లవర్స్ ఉన్నాయి అన్నా కూడా. ఆ ఫ్లవర్స్ని అలా పెట్టేస్తున్నా, మీకు నచ్చిన వే ఆఫ్లో పెట్టేసుకుని నేను కిందకే పెడతా, ఎందుకంటే కొంచెం ఫ్లవర్స్ కిందగా కనిపిస్తాయని ఇలా పెడతా, ఓకేనా? ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నా జడ అయితే అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.